హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్విక్గా చేసుకునే 2 రకాల రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటానండి. ఒకటి స్వీట్ రెసిపీ, మరొకటి హాట్ రెసిపీ. స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో అటుకులతోటి ఇలా కమ్మగా స్వీట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే క్రిస్పీగా ఏమన్నా తినాలంటే ఇలా మరమరాలతోటి వడలు చేసుకోండి, రెండు చాలా బాగుంటాయి. రెండు కూడా చేయడం చాలా సింపుల్ అండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అటుకులతో చేసి ఈ స్వీట్ రెసిపీని చూపిస్తాను. ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు అటుకుల్ని తీసుకొని ఈ విధంగా చిల్లులు గిన్నెలో వేసుకొని జల్లించుకోండి. అలా చేయడం వలన మనకి అటుకుల్లో ఉన్న పలుకులన్నీ పోతాయి. ఇక్కడ నేను మందపాటి అటుకుల్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే పల్చటివైనా యూస్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా అటుకుల నుండి వచ్చిన పలుకుల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అటుకుల్ని ఒక బౌల్లో తీసుకొని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. అలా చేయడం వల్ల అటుకుల మీద ఏదన్నా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అంతా పూర్తిగా పోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కడిగిన తర్వాత వాటర్ని మొత్తాన్ని వంపేసుకొని ఈ విధంగా చిల్లులు గిన్నెలోకి తీసుకొని ఎక్సెస్ వాటర్ పోయే విధంగా పక్కన పెట్టుకోండి. ఇది బాగా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి 1/2 కప్పు బెల్లంని యాడ్ చేసుకొని 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. మనకి ఎటువంటి పాకమేం అవసరం లేదు. బెల్లం మొత్తం పూర్తిగా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మనం బెల్లాన్ని మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు మనం బెల్లం నీళ్ళను మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. మరలా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలోనికి కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక 10 వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో ఒక 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా తీసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, అటుకుల నుంచి పూర్తిగా వాటర్ పోయి ఈ విధంగా పొడి పొడిగా ఉంటాయి. మీరు ఒకవేళ పల్చటి అటుకులు కనుక తీసుకుంటే కడగకుండా డైరెక్ట్గా ఇలా నేతిలో వేయించుకోండి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా స్ట్రైనర్ పెట్టుకొని అటుకుల్లో యాడ్ చేసుకోండి. ఇలా స్ట్రైనర్ పెట్టడం వల్ల దానిలో ఏదైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. స్వీట్ రెసిపీ కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపి మనకి ఈ బెల్లం వాటర్లోనే మనకు అటుకులు ఇంకెక్కడన్నా పలుగ్గా ఉన్నా కానీ పూర్తిగా ఉడికిపోతాయండి. ఇది మొత్తం బాగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మొత్తం ఒకసారి కలుపుకోండి. చూడండి, మనకి ముందు బెల్లం వాటర్ లాగా కనపడుతూ తేమగా ఎక్కువగా ఉంది కదా, ఇప్పుడు మనకి మొత్తం చిక్కబడిపోయింది. ఇప్పుడు ఫైనల్గా దీనిలోనికి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే మన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈజీగా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలంటే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మరమరాల వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి వేడి మీద తింటే చాలా బాగుంటాయి. ఫస్ట్ ఒక బౌల్లో సరిపడా వాటర్ని తీసుకొని దానిలోనికి 3 కప్పుల వరకు మరమరాలను తీసుకుంటున్నాను. ఈ మరమరాల్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. మేమైతే మరమరాలని బొరుగులని పిలుస్తుంటాము. ఇప్పుడు ఈ మొత్తం మరమరాలని వాటర్లో ఈ విధంగా డిప్ చేసుకోండి. ఇలా అదిమితే మనకి వాటర్లో బాగా నానుతాయి. ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లు ఏమీ లేకుండా ఈ విధంగా బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకోండి. మనం వాటర్ని బాగా మొత్తం పిండుకోవాలండి, లేకపోతే మనం పిండి కలుపుతున్నప్పుడు పిండి జారు వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం పిండేసి తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురిమి తీసుకోండి. అలాగే ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోండి. కొంచెం అల్లాన్ని కూడా ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోండి, లేకపోతే కచ్చాపచ్చాగా దంచైనా తీసుకోవచ్చు. కొత్తిమీరని, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు ఇలా కొంచెం తుంచి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనికి కొంచెం జీలకర్రని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇక్కడ మనకి వాటర్ ఏమీ అవసరం లేదండి. మనకి ఈ పెరుగుతోటి అలాగే మనకి మరమరాల్లో ఉన్న తేమతోటే మనకి బైండింగ్ అనేది వచ్చేస్తుంది. బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి పిండి అనేది బాగా మెత్తగా వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ బాల్ని అరచేతి మీద ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు విరిగిపోతూ ఉంటే పిండిని మరలా ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు మనకి ఈ మరమరాల్లో తేమ అనేది దానికి మెత్తబడి బాగా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా రావాలి. థిక్నెస్ కూడా ఈ విధంగా ఉండాలి. అలాగే మరొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే మధ్యలో హోల్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ విధంగానే చేసేసాను. ఇక్కడ నేను తీసుకున్న 3 కప్పుల మరమరాలకి ఈ సైజువి 11 వరకు వడలు వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఫ్రై ప్యాన్లో ఈ విధంగా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వెంటనే గరిటెతోటి కదిలించుకోండి. ఇవి ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే కలుపుకోండి. చూడండి ఇలా కొంచెం సేపటికి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రెండో వైపుకి ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటున్నాను. అవి వేసిన వెంటనే కనుక కదిలిచ్చారంటే విరిగిపోతాయి కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయండి. పిండి కలిపేటప్పుడు వాటర్ కనుక యాడ్ చేశారంటే మనకి ఆయిల్ పట్టేస్తాయి. అలాగే మరమరాలు కూడా సరిగా వాటర్ పిండకపోతే అప్పుడు కూడా మనకి ఆయిల్ పట్టేస్తాయండి. చూడండి ఈ విధంగా ఆయిల్ నుండి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఆయిల్ పీల్చుకుని ఎంత చక్కగా వచ్చేసాయో. అదేవిధంగా మిగిలినవి కూడా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మార్నింగ్ పూట మనకి ఏ పిండి లేనప్పుడు వీటిని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. వీటి కోసం మళ్ళీ స్పెషల్గా చట్నీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే డైరెక్ట్గా తినొచ్చు. అలా గనక తినలేను అనుకున్న వాళ్ళు టమాటా కచప్తో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించిన ఈ 2 రకాల రెసిపీస్ చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. స్వీట్ అయినా హాట్ అయినా చాలా బాగుంటాయండి. మరి ఈ రెసిపీస్ని ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.